సొల్యూషన్ తెలీదు. అందుకే మన మోదీ గారు ఆయనకి చెవులో కాదు అందరూ వింటుండగానే చెప్పారు, నువ్వు ఋషిలాగే బాగున్నావు, నువ్వు హిమాలయాలు వెళ్ళిపో, నీకు రాజకీయం రాదు. దానికి ఆయన నవ్వుతున్నాడు, అర్థం చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన మాటలు, ఆయన చేష్టలు ప్రజలందరికీ అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్. కనుక కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి, అపోజిషన్ అన్నది ప్రశ్నించాలి. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే, చూడండి గత పార్లమెంట్ లో 2014 నుంచి 19 వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. ఎందుకంటే 543లో 54 సీట్లు రాలేదు కనుక 10%. మరి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ను బాయ్కట్ చేశారా? లేదే రాహుల్ గాంధీ ఎంపీలందరూ వెళ్లి ప్రశ్నించారా లేదా? ఆ తరువాత ఇప్పుడు 2019లో 150 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కి. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయి. గమనించండి, ప్రతి ఒక్కరు గమనించండి. లక్షల కోట్ల అప్పు, ఘోరమైన అవినీతి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, కంపెనీలన్నీ దివాలా తీసేస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనీసం నోరు కూడా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? కుంభమేళ లేదా దేశం అంతా సనాతన ధర్మంగా మార్చేస్తాను అని దేశం అంతా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు తిరుగుతున్నాడు. మరి ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు కదా, నేను సనాతన ధర్మంలోకి మారిపోయాను, నేను అందరినీ మార్చడానికే రాజకీయాల్లోకి వచ్చానని. 30,000 మంది బాలికలు జగన్మోహన్ రెడ్డి సమయంలో మిస్ అయిపోయారు, అమ్మాయిలు మిస్ అయిపోయారు, దొరకట్లేదు, మేము రాగానే అమ్మాయిలందరినీ తీసుకొస్తామన్నారు. ఒక్క అమ్మాయినైనా తీసుకొచ్చారా? లేదు. 1,00,000 మంది మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నారు, మేము 10,000 రూపాయలు ఇస్తాం, మీ కడుపులు కొట్టను అని పవన్ కళ్యాణ్ అన్నాడు. కనీసం దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. ఆ 2 లక్షల వాలంటీర్లో 200 మందికి కూడా, ఒక్కరికి కూడా కనీసం 5,000 కూడా ఇవ్వట్లేదు. ఉద్యోగాలు 20 లక్షలు తీసుకొస్తాం, తెచ్చినంత వరకు మేము నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు. ఆ నిరుద్యోగ భృతి లేదు. ఇప్పుడేమంటున్నారు? నేను సంపాదిస్తాను అని, అప్పుడని సంపాదించిందంతా పంచుతామని, నేను సృష్టికర్తను, నేను సృష్టిస్తాను అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, ఏం చెయ్యాలో అర్థం అవట్లేదు, గుండె ఆగిపోతుంది. ఎలాగ డబ్బులు సంపాదించాలో నా చెవులో చెప్పండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు అనేక సార్లు నేను చెప్పాను ఎట్లా డబ్బు సంపాదించాలి. 100 కంపెనీలు తీసుకొచ్చాను, మీకు చెవులో చెప్పమంటే మీ ఇంటికి వచ్చి చెవులో చెప్తాను. 1 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఎలాగ తీరాలి, లేదా మీరు కేబినెట్ మీటింగ్ పెట్టి మీ లీడర్స్ అందరినీ పిలవండి. నేను మీకు శత్రువుని కాదు, నేను ఇచ్చిన సలహాలు 1 సంవత్సరం పాటించండి.